నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా పులపర్తి ప్రశాంత్ నియామకం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ. 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే. జయంతి కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. ఆగస్టు 30న విజయవాడలో సంచార అర్ధ సంచార కులాల విముక్తి దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ. పేద ప్రజలకు ఆనంద ఫౌండేషన్ సేవలు అభినందనీయం. కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. భారత క్రికెట్ జట్టుకు ఆసియా కప్ మేనేజర్ గా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పులపర్తి వెంకట ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు క్యాంపు కార్యాలయంలో జనసేన నాయకులు ఎర్రంశెట్టి శివకృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కేక్ కట్ చేసి కూటమి నాయకులకు స్వీట్స్ పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, మండల కార్యదర్శి కత్తుల నీలేంద్ర మాట్లాడుతూ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9వ తేదీ నుండి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయని, ఇండియా టీంకు భీమవరానికి చెందిన ప్రశాంత్ నియమితులు కావడం ఆనందించదగ్గ విషయమని, రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్ లో జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంతోషమైన రోజు మన భీమవరం నియోజకవర్గానికి, మన ప్రాంతానికి మనం ఎంతో ఆనందపడే రోజు. మన శాసనసభ్యులు పిఏసి చైర్మన్ రామాంజనేయులు గారు మరి కుమారుడు ప్రశాంత్ గారి ముందర మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన చేసిన పనికి ఇలా నేషనల్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఏషియన్ కప్ కి మేనేజర్ గా పంపడం అంటే సామాన్య విషయం కాదు. మరి మనందరం కూడా, మన ప్రాంతవాసులందరూ కూడా, మన ఏపీ నుంచే కూడా అందరూ కూడా దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు. పెద్ద పోస్ట్ వచ్చినందుకు ఆయన కంగ్రాచులేషన్ చెబుతున్నాం. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆయన దేవుడిని ఆశిస్తూ, ఆ దేవుడిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో క్రికెట్ కి కాకుండా మన ప్రాంతానికి కూడా ఆయన సేవలు మన అందరికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి ఆయనకి ఈ ఏషియన్ క్రికెట్ మేనేజర్ గా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నియమించినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. సంతోషం. మన భీమవరం మన ఎమ్మెల్యే పిఏసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తనయుడికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి, ఎందుకంటే యువత అంతా కూడా ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి క్రికెట్, ఆ యొక్క క్రికెట్ కి అత్యున్నతమైనటువంటి భారత క్రికెట్ జట్టుకి మేనేజర్ గా నియమించబడడం అనేది సామాన్య విషయం కాదు. చాలా గొప్ప అచీవ్మెంట్ గా మన భారతదేశానికే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా మన భీమవరం ప్రాంతంలో కూడా మేము ఎంతో గర్వపడుతున్నాం, ఆనందపడుతూ ఉన్నాం. భారత క్రికెట్ జట్టుకి మేనేజర్ గా చేయడం అనేది మన ప్రాంతం నుంచి మరి మొట్టమొదటి వ్యక్తిగా చిరస్థాయిగా రికార్డులో ఉంటుంది ప్రశాంత్ గారు. ఇదే కాకుండా రానున్న రోజుల్లో భారత క్రికెట్ కి పూర్తి స్థాయిలో మేనేజర్ గా నియమించబడతారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం. ఏషియన్ కప్ కి మేనేజర్ గా ఆయన యొక్క సేవలు, ఆయన యొక్క పనితీరుని బట్టి రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా పులపర్తి రామాంజనేయులు గారు, ఎందుకంటే ప్రశాంత్ గారికి లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి యువత అంతా కూడా, పెద్దలందరూ కూడా ఈ రోజు మరి పండగ వాతావరణంలో భీమవరం నియోజకవర్గం, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా అందరికీ అలవాటు కాబట్టి అంజిబాబు గారు మీరందరూ కూడా చాలా ఆనందోత్సవాలతోటి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారు. గత పండగ తెలుగు పండుగల్లో కొంతమంది చేసుకుంటారు పండుగలు. అంటే ఈ పండగ మరి అన్ని కులాల నుంచి కూడా యువత అంతా చేసుకుంటారు. ఎందుకంటే మరి పులపర్తి రామాంజనేయులు గారు పిహెచ్ చైర్మన్, ఆయన యాడ్రిక్, రాజకీయంలో హ్యాడ్రిక్ల మీద హ్యాడ్రిక్లు. ఇప్పుడు ఈయన కూడా 6ల మీద 6లు వేస్తారన్నమాట. ఇంకా అంటే ఇండియన్ క్రికెట్ ఇండియన్ టీమ్ లో మేనేజ్మెంట్ గా రావడం చాలా గర్వకారకం. యువత అంతా నేను ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రశాంత్ గారు, మన ఏషియన్ కప్ కూడా మీరే తీసుకొస్తారని మరొకసారి ధన్యవాదాలు. క్రికెట్ అసోసియేషన్ మేనేజర్ గా వెళ్ళడం మా అందరికీ కూడా గర్వకారణంగా, అది ఆంధ్రప్రదేశ్ కి మొదటి వ్యక్తిగా కావడం మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు కుమారులు ప్రశాంత్ గారు
భారతదేశం యొక్క క్రికెట్ టీం కి ఆసియా కప్ కి మేనేజర్ గా నియమితులయ్యారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఒక కేంద్ర మంత్రికి కూడా ఇంత గొప్ప ఆనందం ఉండదు. కేంద్ర మంత్రి వచ్చినా సరే క్రికెట్ టీం కి మేనేజర్ అంటే భారతదేశంలో అత్యంత ఉన్నతమైన క్రికెట్ బోర్డు, జాతీయ క్రికెట్ బోర్డులో మేనేజర్ అవటం. భీమవరం గురించి అందరూ మళ్ళీ ఇంకోసారి పరిశీలిస్తారన్నమాట గూగుల్లో, ఈ ప్రశాంత్ గారు ఎక్కడి నుంచి వచ్చారని. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసినప్పుడు భీమవరం గురించి జాతీయ స్థాయిలో చూశారు. ఇప్పుడు ప్రశాంత్ గారికి పదవి రావడం చేత అంతర్జాతీయ స్థాయిలో భీమవరం గురించి అందరూ చూస్తారు. మేము అందరం ఆనందంగా గర్వంగా ఉన్నాం. చాలా చాలా సంతోషం. కంగ్రాట్స్. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన భీమవరం ప్రాంతీయ ప్రజలకు ఇది ఒక మంచి శుభవార్త. మన రాష్ట్ర పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గారు తనయుడు మన ప్రశాంత్ గారు ఈ రోజు ఆంధ్ర ఇండియన్ క్రికెట్ మేనేజర్ గా ఎంపిక అవడం, ఏషియన్ కప్ త్వరలో దుబాయ్ లో జరగబోయే నెక్స్ట్ మంత్ 9వ తారీఖు నుంచి దుబాయ్ లో జరగబోయే ఏషియన్ కప్ కి టీమిండియాకి మేనేజర్ గా ఆయన ఎంపిక అవడం మా ప్రాంత ప్రజలందరికీ ఇది కూడా ఎంతో శుభదినం. ప్రశాంత్ గారు ఏ రంగాన్ని ఎంచుకున్నా రాణించాలని, వారి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీమవరం ప్రజలందరూ ముఖ్యంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందపడే రోజు. మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అంజబాబు గారు తనయుడు ప్రశాంత్ గారు ఏషియన్ కప్ క్రికెట్ కప్ కి మేనేజర్ గా వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రాంతం వాసి అయి ఉండి మన భీమవరం అయి ఉండి ప్రశాంత్ గారు వెళ్ళటం అనేది చాలా గ్రేట్. భీమవరం ఉంటేనే సగన్ బార్డోలి అంటారు. మరి భీమవరంలో ఇప్పటి వరకు ఎన్ని పదవులు ఉన్నాయో మనందరూ కూడా మనం ప్రతిరోజు స్మరించుకుంటూ ఉన్నాం. మరి అలాంటి దాంట్లో గొప్ప పదవి ఈ ఏషియన్ కప్ మేనేజర్ గా వెళ్ళటం అనేది. మన యువ నాయకుడు, మరి ఆంధ్ర అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా గతంలో పదవి వచ్చింది. అందులో ఆయన చేసిన పనితీరుని చూసి ఇప్పుడు ఆయనకి ఇండియా టీమ్ కి ఆసియా కప్ లో ఇండియా టీం మేనేజర్ అవ్వడం మామూలు విషయం కాదు. మరి ఇందాకనే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో మరి 20 ఏళ్ళ నుంచి ఎవరో అవలేని పదవి ఇవాళ ప్రశాంత్ గారు రావడం చాలా మన భీమవరం ప్రాంతానికి ఆయన ఇంకా మంచి ఎదిగి మన ప్రాంతానికి మంచి పేరు మరి మేనేజర్ గా మరి ఎన్నుకున్నటువంటి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి గురువర్యులు పెద్దలు అంజబాబు గారి తనయుడు ప్రశాంత్ గారికి మరి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ కొడుకైనా సరే ఆ రంగాల్లో అభివృద్ధి చెందితే మరి ఆ తండ్రి ఆనందం చాలా ఇప్పుడు అంజబాబు గారి ముఖంలో ఆనందం చూస్తున్నాం. మరి ఏ రంగంలోనైనా సరే ఆ కొడుకు అభివృద్ధి చెందితే ఆ తండ్రికి అంతకంటే ఆనందం ఏం లేదు. గురువు గారు ఆనందంగా ఉన్నారు. మరి ఇలాంటి పదవులు మరిన్ని పదవులు మీరు అధిరోహించాలని చెప్పేసి విద్యావంతుడు, ఆయన మాటలు తక్కువ, ఆయన పని నిమగ్నమై మరి ఆ పనిని పట్టుకుంటే సాధించే వరకు మరి నిద్రపోయినటువంటి యువకుడు, ఉత్సాహవంతులు పులపర్తి ప్రశాంత్ గారు. ఆయన గురించి ఎలక్షన్స్ లో మేము చూసాం. ఒక స్కెచ్ చేస్తే అది ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ఆ కాన్సన్ట్రేషన్ అంతా పెడుతూ మరి తండ్రికి తగ్గ తనయుడిగా మాట్లాడిన వీళ్ళు అన్ని పనులే తప్ప ఆయనలాగే ఈయన కూడా మౌనంగా ఉంటాం, మౌనము అనుకుంటాం. కానీ మరి ఆయన యొక్క విశిష్ట సేవలు ఈ రోజున ఆసియా కప్ టీం మేనేజర్ గా రావడం అంటే అషామాషి వ్యవహారం కాదు. నిత్యం అతను ప్రశాంత్ గారు అక్కడ నేను చూసాను. నేను 4-5 సార్లు ఈ మధ్యకాలంలో ఆయన కలిసినప్పుడు క్రికెట్ వ్యవహారాల మీద, క్రికెట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి మరి దాని యొక్క అభ్యున్నతి కోసం నేను చేయడం నేను కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. మరి మన భీమవరం వాసులే కాదు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి నుంచి విశాఖపట్నం వరకు కూడా ఒక గొప్ప సుదినం సంబరాలు చేసుకునేటువంటి రోజు. ఎందుకంటే మన ఉన్నటువంటి గేమ్ ఇవాళ క్రికెట్. మరి అటువంటి క్రికెట్ ఇండియా లెవెల్లో ఆసియా కప్ కి మేనేజర్ అనేది అతి సామాన్య విషయం, చాలా గొప్ప విషయం. ఇది మన ప్రాంతానికి దక్కిన అతి పెద్ద గౌరవంగా మనం భావిస్తూ ప్రశాంత్ గారికి మరి రాబోయే రోజుల్లో ఇండియా లెవెల్లో క్రికెట్ బోర్డులో అతి పెద్ద పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. క్రికెట్ టీమ్ కి మేనేజర్ గా మరి ఆసియా కప్ కి ప్రశాంత్ గారిని తీసుకోవడం ముందుగా టీమిండియా మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన ఎమ్మెల్యే అంజబాబు గారు అంత సౌమ్యంగా ఉంటారు. ప్రశాంత్ గారిని కూడా చూసాం, చాలా సౌమ్యంగా ఉంటారు. సౌమ్యంగా ఉండడం కాదు, మంచి పదవిని తీసుకొచ్చి ఈ రోజు మన ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వకారణంగా ఈ రోజు నిలిచారంటే మనం చాలా
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమాలను భీమవరం పట్టణంలోని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంకెం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ కార్యాలయం ఆవరణలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీమవరంలోని శంకరపద్దయ్య గారి వీధి చిన్నపేటలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సుమారు 30 మంది పేద మహిళలకు పండ్లు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని, రాహుల్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే దూరదృష్టితో విజన్ 2020తో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచారని అన్నారు. నేడు ప్రపంచంలోనే ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా భారతీయులే చేస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరునికి 18 సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని, అలాంటి మహనీయుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సోడదాసి సిల్వియా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బోనం రవికుమార్, కార్మిక విభాగం అధ్యక్షులు గంజాల సుబ్రహ్మణ్యం, భీమవరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినంపూడి వెంకటరామరాజు, పొన్నా డేవిడ్ రాజ్, పల్లెం రత్నమణి, చిలకపాటి లక్ష్మి, పొట్టి పౌల్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా మన కాంగ్రెస్ ఆఫీసులోకి మన సీతారాం గారు స్వయంగా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ఆ మహానుభావుడిని గుర్తించుకోవాలంటే మానవత్వం ఉన్న మహానుభావుడు. ఆయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆయన యొక్క దూరదృష్టి సుమారుగా అంటే 2020 అనే విజన్ తోటి ఐటీ సిస్టమ్ తీసుకొచ్చేటువంటి మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఇవాళ దేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి పునాది. ఇవాళ అమెరికాలో ఎన్ని మైక్రోసాఫ్ట్ కానీ అన్ని రకాల కంపెనీలు కూడా సిఇఓలు ఎవరంటే ఆంధ్రులే, తెలుగులే. అటువంటి అవకాశం ఎవరు ఇచ్చారంటే పునాదేసినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఆయన చాలా మానవత్వం ఉన్న మనిషి. మామూలుగా డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రజలకు కావాలంటే అదేం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో జిల్లా పరిషత్ పంపుతుంది. అటువంటి తర్వాత ఏమో సబ్సిడీకి వెళ్తాయి. అది సిస్టమ్ ఉండేది. కానీ ఆ మహానుభావుడు ప్రతి గ్రామంలో మనిషికి ఎంతమంది ఉన్నారో జనాభా లెక్క ప్రయత్నంగా నేరుగా పంచాయతీ ఆఫీస్ ఇచ్చినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు దాకా అటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. వాళ్ళు ఆ జిల్లా పరిషత్ వాడుకుని రాష్ట్రం వాడుకుని డబ్బులు వాళ్ళు వినియోగించుకునేవారు. కానీ నేరుగా ప్రతి వ్యక్తికి అందాలి. గ్రామాన్ని బట్టి ఆ యొక్క జనాభా ప్రాతిపదిక మీద ఆ గ్రామానికి డబ్బులు కేటాయించడం జరిగింది 10 సంవత్సరం. దానివల్ల గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి పెద్ద అవకాశం జరిగింది అప్పుడు. కాబట్టి అటువంటి అదే కాకుండా నేను చెప్పాను ఓటు విషయంలో కూడా మన దేశంలో ప్రపంచంలో ఎవరైనా సరైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నా పార్టీ ఎన్నుకోవాలన్నా మనం చేసేది ఓటే. ఆ ఓటు అమెరికాలైనా ఓటే, మనకైనా ఓటే. అటువంటి ఓటుని ఆయన ఏంటి కేవలం బ్రిటిష్ కాలంలో పన్ను కట్టిన వాళ్ళకే ఓటు ఉండేది. కానీ తర్వాత మన స్వాతంత్రం వచ్చిందా గాంధీ గారు ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి ప్రతి బుర్రకి పులిగే ఓటు అన్నాడు. ఎందుకంటే ప్రతి వాడికి హక్కు ఉందని చెప్పి మన ప్రజాస్వామ్యంలో అని చెప్పి అనుకుంటే దానికి కూడా ఓటు హక్కు తీర్చుకుంటానికి కూడా తగినటువంటి అనుభవం ఉండాలి. కాబట్టి 21 సంవత్సరాలకి పరిమితి పెట్టారు. 21 సంవత్సరం నిండాలి. అటువంటి దాన్ని 18 సంవత్సరాలు నిండిన వాడికే ఓటు అనేటువంటి మాట మళ్ళీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు మన మేడం ఇప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాగే మన సీతారాం కూడా కాంగ్రెస్ వాదిగా కాకుండా యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రతి కార్యక్రమాన్ని అడుగుగట్టి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మోతీలాల్కి ముని మనవడం, నెహ్రూ గారికి మనవడం, ఇందిరాగాంధీ గారి యొక్క కుమారుడు, చాలా ఉత్తముడు. ఒక ప్రధానమంత్రి గారి బిడ్డ అయినప్పటికీ కూడా సామాన్యుడిగా ఆయనేమో మన పైలట్ గా సెలెక్ట్ అయ్యి తన జీవితాన్ని ఒక పైలట్ గా తన జీవితం గడుపుకునే సమయంలో ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులు ఏవైనా మనకు రాజీవ్ గాంధీ యొక్క అవసరం ఉందని చెప్పి ఎంతో మంది చెప్పినప్పుడు ఆయన అంగీకరించి కొత్త వరవడిని తీసుకొచ్చారు. భీమవరంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే శ్రీ కనుమూరి బాపిరాజు గారికి మా భీమవరం
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా యువత అందరూ కూడా స్ఫూర్తిగా ఆయన తీసుకోవాలి. 40 సంవత్సరాలకే మన భారతదేశం ఏంటి ప్రపంచంలో ఎవరూ కూడా ప్రధానమంత్రి చేయలేదు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి చేసిన ఏకైక వ్యక్తి మన శ్రీ గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత అయింది. ఈ రోజున ప్రతి ఒక్కరి ఫోన్లో మన సెల్ ఫోన్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, ఈ రోజు ల్యాప్టాప్. మన భారతదేశం నుంచి ఎంతో మంది యువకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి బాట వేసింది గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఏంటి, ఓటు హక్కు ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఐటీ రంగంలో కూడా అభివృద్ధి అవడానికి కూడా రాజీవ్ గాంధీ గారు అలాంటి ఎన్నో సేవలు చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారు. యువత ఇప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ రాజీవ్ గాంధీ. లేకపోయినా ఆయన యొక్క జయంతి 81 సంవత్సరం జయంతి చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ ఆయన దేశంలో కాదు ప్రపంచంలోనే గొప్ప మేధావుల టైప్లో ఐటీ రంగాన్ని బయటికి తీసుకొచ్చి ఇవాళ అదే ఐటీ రంగంలో దేశం అంతా ప్రపంచం అంతా ఐటీ రంగంలో వెళ్తుంది. అంటే అంత మేధస్సు అంత తెలివైన ఆయన మన బ్యాట్లకు ఆయన చిన్నప్పుడే ప్రైమ్ మినిస్టర్ చేసి ఇదయ్యారు. అలాగే ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారు ఓటు దొంగలో ఎక్కడున్నారో పట్టుకుని జోడో యాత్రలో దాని యాత్ర కింద నుంచి ఆధార్గా దాంట్లో ఓటు ఎక్కడ పోయిందని ఆధారం కూడా చూపెడితే ఇవాళ ఈసీ ఏమీ చేయలేక ఇంకా ముందు పెట్టవలసిన కంప్లైంట్ ఇప్పుడు పెడుతున్నారు అన్నారు. తప్పు ఒప్పో చెప్పలేని ఈసీ పరిస్థితి అయిపోయింది. ఎంత దారుణం అంటే అంత దారుణం. అది రైటు తప్పు అని అంటలా ముందు ఇవ్వాల్సిందే మన అబ్జెక్షన్ అంటున్నారు. అది అవునా కాదని చెప్పలేని ప్రధానమంత్రి గారు మన రాజీవ్ గాంధీ గారి జన్మదిన మహోత్సవం 1944లో పుట్టి 84 అంటే 40 సంవత్సరాలకి 84వ సంవత్సరానికి ప్రధానిగా 3వ తరము ఏంటంటే నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ గారిని గురించి మనం చెప్పుకోవాలంటే యువ నాయకుడు. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేటికి కూడా మనకి స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. వారి బాటలో మనం కూడా నడిచినట్టయితే మన దేశానికి అభివృద్ధి వస్తుంది. నేటి ప్రజానాయకులు అందరూ ఉన్నటువంటి బాట వేరు. వారి సొంత ప్రాణాలను అర్పించినటువంటి మహా త్యాగమూర్తులు. వారు మనకి ఇచ్చింది మహాభాగ్యం ఏంటంటే వజ్రాయుధం లాంటి ఓటు హక్కుని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆగస్టు 30వ తేదీ విజయవాడలో సంచార అర్ధ సంచార కులాల విముక్తి దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడ సభకు సంబంధించిన బ్రోచర్లను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో దేశభక్తులైన సంచార జాతులను దేశ ద్రోహులుగా చిత్రీకరించడం జరిగిందని, బ్రిటిష్ చట్టాలను ఏర్పాటు చేసి తీవ్రమైన నిర్బంధాన్ని విధించారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాలను రద్దు చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో సంచార జాతుల నియంత్రణ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఈ దేశ పౌరులను వాళ్ల త్యాగాలను నేటి సమాజానికి తెలియజేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి రాఘవులు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పుల్లాజీ, మచిలీపట్నం ఇన్ఛార్జ్ కబర్ది అడబాల శివ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ నెల 30వ తారీఖున స్ఫూర్తి అనే కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సంచార అర్ధ సంచార ఏదైతే జాతుల వారు ఉన్నారో వారి దినోత్సవం విముక్తి దినోత్సవం సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సంచార జాతులు సదాచార వారసులు ఏదైతే సంస్కృతిని నిలబెట్టే వారసులుగా వారు రోజురోజుకి అంతరించిపోయిన పరిస్థితి తెలుసు. వారు ఒక రకంగా దేశంలోనే ఒక మట్టిలో మాణిక్యాలు లాంటి వారు. అలాంటి వారిని మనం వెలికి తీసే పరిణామం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. సంచార అర్ధ సంచార జాతుల వారు ఈవేళ దేశవ్యాప్తంగా నలుమూలలకి తిరుగుతా వారిలో ఉన్న కళల్ని అందరికీ కూడా తెలియజేసే అనేక జాతులు ఉన్నారు. ఆ జాతులు ఏదైతే బ్రిటిష్ కాలంలోనే కూడా వారు స్వాతంత్రం ఆ రోజుల్లో వారు ప్రతి విషయాన్ని కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడైతే దేశం కోసం పోరాడిన యోధులు మహనీయుల గురించి ఈ ప్రయాణంలో వారు తెలియపరచడం, దానికి బ్రిటిష్ ప్రభుత్వం వారు
సంచార జాతుల్ని పూర్తిగా వారిని ఒక దోపిడీ దొంగలుగా చిత్రీకరించి వారి మీద అనేక కేసులు పెట్టి వారిని అంతరించే పరిస్థితికి తీసుకెళ్లిన పరిస్థితి అందరికీ తెలుసు. మీకు అందరికీ తెలుసు, ఈవేళ గంగిరెద్దుల వారు అవనివ్వండి, బుడబొక్కల వారు అవనివ్వండి, అలాగే హరికథలు చెప్పేవారు, బుర్ర కథలు చెప్పేవారు, ఇలా చెప్పుకుంటా పోతే అనేక జాతులు ఉన్నారు. వారంతా కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడైతే వారు ప్రజల్లోకి ఏ విషయాన్నైనా కులంకుశంగా తీసుకెళ్ళి వారి పరిజ్ఞానం ఈరోజు రోజు రోజుకి అంతరించిపోయింది. ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వారు ఎక్కడైతే జీవిస్తున్నారు, వారందరూ ఎక్కడున్నారు అనేది తెలుసుకుని ఈ 15 రోజులు మేము ప్రతి గ్రామం ప్రతి వాడవాళ్ళలో వారిని పరిశీలించి మేము విజయవాడకి చలో విజయవాడ ఆగస్టు 30వ తారీఖుని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. విజయవాడలో కూడా ఈ వారి కళలను కూడా పెద్ద ఎత్తున స్టాల్స్ రూపంలో చూపించి వారిని ఎక్కడైతే వారు ఉన్నారో వారందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటమే కాకుండా వారి కళల్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా ఈ సంచార జాతుల్ని జనాభా లెక్కల్లో ఎంతమంది ఉన్నారన్నది లెక్కించిన వాజ్పేయి గారు వారు SED ఏదైతే పథకం ద్వారా కూడా DNT కమిషన్ ఏర్పాటు చేయడం అప్పట్లో వాజ్పేయి గారు జరిగింది. దానిని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తూ ఈవేళ రాబోయే రోజుల్లో ఈ కళలు అంతరించకుండా ఈ కళాకారుల్ని గుర్తించాలి, ఈ కళల్ని పెద్ద ఎత్తున పునర్వైభోగం తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ చలో విజయవాడ అనే ఈ స్ఫూర్తి కార్యక్రమానికి ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత సంచార అర్ధ సంచార జాతులకు చెందినటువంటి ఈ 72 కులాలను కూడా వారు దాని నుంచి తీసేసి ఆ యాక్ట్ నుంచి తప్పించి వారందరికీ కూడా జనజీవనంలో ఒక ఏర్పాటు చేసి వారికి ఓటు హక్కును కల్పించి వారందరూ కూడా సంచార అర్ధ సంచార జాతులు వాళ్ళు సంవత్సరాల తరబడి ఒక ఊరు నుంచి బయలుదేరి వేరు వేరు ఊర్లు తిరుగుతూ మళ్ళీ ఆ ఊరు చేరుకుంటూ ఉంటారు. బుడగజంగాలు ఉన్నారు, గంగిరెద్దులు ఉన్నారు. ఈ కులాలు ఏవైతే ఉన్నాయి వీరందరూ కూడా ఈ దేశం కోసం ఎంతో కష్టపడిన వారు, ఈ సంస్కృతికి వారసులు, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడుతున్నటువంటి జాతులై అలాంటి జాతుల్ని వారికి ఓటు హక్కు లేకుండా వారికి నివాస గృహాలు లేకుండా చేసిన దౌర్భాగ్యం నుంచి వారందరినీ కూడా భారత పౌరులుగా గుర్తిస్తూ వారందరికీ ఒక కులాలకు సంబంధించినటువంటి వారికి ఒక రిజర్వేషన్ కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారందరి జీవితాల్లో కొత్త ఒక స్ఫూర్తిని నింపారు. వారందరినీ రేపొద్దున్న 31వ తారీఖు ఆగస్టు 31వ తారీఖు సంచార జాతుల విముక్తి దినోత్సవం, సంచార అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవం. దానికి ఒక రోజు ముందుగా 30వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సారథ్యులు శ్రీ PVN మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ సంచార అర్ధ సంచార జాతులు ఉన్నాయో వారందరికీ సంబంధించినటువంటి ఒక జాతర లాంటి కార్యక్రమం, వారి యొక్క కళల్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా దేశమంతా తెలిసేలాగా ఒక కార్యాచరణ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తీసుకుంది. దానిలో భాగంగా ఏదైతే 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 75 కులాల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 35 కులాలు ఉన్నాయి. ఈ 35 కులాలకు సంబంధించినటువంటి నాయకుల్ని వారి యొక్క ఆ జాతుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తుల్ని అదేవిధంగా జాతుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ తీసుకెళ్లి వారి యొక్క కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో NDA గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ కోసం చేస్తుందో ఆ సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా వారందరిని గురించి ఈ సమాజానికి తెలిసే విధంగా ఏదైతే వాళ్ళు కోల్పోయినటువంటి హక్కులు కానీ వేరే వాళ్ళ కోల్పోయినటువంటి గౌరవాన్ని కానీ వారు కోల్పోయినటువంటి మర్యాదను కానీ ఈ సమాజం నుంచి వారికి చెందే విధంగా చేయడానికి కోసం మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. స్ఫూర్తి అనేటటువంటి ఒక కార్యక్రమంతో భారతదేశంలో బడుగు బలహీన వర్గాల్లోనే కాకుండా సంచార అర్ధ సంచార అంటే ఈ సంచార జాతులు అప్పట్లో 1871లోనే బ్రిటిష్ వాళ్ళు క్రైమ్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి అని పెట్టి ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ స్వాతంత్రోద్యమంలో వాళ్ళు చాలా ప్రధాన భూమిక పోషించారు. అటువంటి వారిని అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద క్రైమ్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి అని చట్టం పెట్టి వాళ్ళ మీద వాళ్ళ యొక్క నేరస్తులుగా పరిగణించడం జరిగింది. అటువంటి వారికి ఎన్నో వాళ్ళు కళలు పోషిస్తూ మన స్వాతంత్ర సముపార్జనలో ముఖ్య భూమికి వహించినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రధానంగా వాళ్ళందరినీ గుర్తించి సమాజంలో వారికి అన్ని విధాలు కూడా ప్రోత్సాహాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో
సంచార జాతులం సదాచార వారసులం అని చెప్పేసి మనకి కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశానుసారం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల్ గోపి శ్రీనివాస్ గారి యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్ ఆనంద ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కంటి చూపు ఎంత ప్రధానమో చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. తగ్గిన కంటి చూపు తిరిగి పొందలేం అనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. మెరుగైన కంటి చూపు కోసం కంటి చూపు తగ్గకుండా ఉండడం కోసం ఆకుకూరలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు కంటి వైద్యుల వద్ద తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ నిర్వాహకులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కళ్లజోళ్లు పంపిణీకి ముందుకు వచ్చి అందజేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ జూలై 17వ తేదీన సుమారు 800 మందికి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, భీమవరం యువిఎస్ఎంఐ హాస్పిటల్ సౌజన్యంతో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ నందు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కంటి చూపులో లోపాలున్న వారికి శస్త్రచికిత్సలు చేయించడం జరిగిందని, అలానే కళ్లజోళ్లు అవసరమైన 360 మందికి కళ్లజోళ్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఉద్దరాజు రమణరాజు, దాయన చంద్రాజీ, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ రఘుపతిరాజు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కంటి చూపు అనేది మనిషికి చాలా అవసరము. అత్యంత బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్లో కూడా కళ్ళు అనేది చాలా అవసరం. అయితే ఉన్న విషయం ఏంటంటే చాలామందికి కంటి చూపు సైట్ వచ్చినా ఏదైనా కూడా గమనించం. ఏదో కొంచెం కనిపిస్తుంది కదా అని చెప్పేసి చాలా డిలే చేస్తూ ఉంటాం. అది +2 +3 ఎంత వచ్చినా కూడా కొద్దిగా కనిపిస్తూ ఉండడంతో అట్లాగే గడిచిపోతూ కంటి చూపు పాడైపోయే ప్రమాదం వస్తుంది. ఇలా అవసరమైన వారందరికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఐ టెస్టింగ్, ఐ ఆపరేషన్స్, క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేపిస్తున్న విశ్వనాథ ఆనందరాజు గారికి దేవుడు ఆశీస్సులు కలగాలని చెప్పేసి ఈ కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేస్తూ ఉంటారు. వాటిలో మేము వారు చేసే మంచి కార్యక్రమంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ మేము కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు చేసే అన్ని కార్యక్రమాలు భగవంతుడు వారి వారసులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చేసే కార్యక్రమాల కంటే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి చేస్తూ భగవంతుడు ఆశీస్సులు వారికి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
ఇందాక కంప్యూటర్స్ ఇచ్చారని చెప్పారు. కంప్యూటర్స్ మేము ఇచ్చాం కరెక్టే, కానీ అవి నా సొంత డబ్బులు కాదు. గవర్నమెంట్కి, సిఎస్ఆర్కి వీరిలాగే కొంతమంది డొనేట్ చేశారనమాట. ఆ డబ్బులు నేనే అడిగాను, కావాలి ఇవ్వండి అని చెప్పి, ఏదో అవసరాలు ఉంటున్నాయంటే ఇచ్చారు. అప్పుడు వెంటనే ఇవ్వగలుగుతున్నాం. చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నాం అనమాట అండి, ఏమైనా అవసరాలు అయ్యి ఉన్నా కూడా. అలాగే డాక్టర్ గారు చేస్తున్న బ్లైండ్ స్కూల్ కూడా తొందరలోనే విజిట్ చేసే అవకాశం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మంచి కంటి చూపుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మంచి ఆహారం, కంటి చూపుని పెంచే దానికి ఆహారం తీసుకోండి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళజోళ్ళని కూడా మంచిగా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ రమణరాజు గారు, చంద్రరాజు గారు, మా ఫౌండేషన్ సభ్యులందరూ ఇస్తారు కాబట్టి ఇంకా వస్తున్నారు. ఇంకా పాపం ఇంకా ఆలస్యంగా వచ్చినా, ఎంత ఆలస్యమైనా మేము పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. డాక్టర్ వి రమణరాజు గారు హాస్పిటల్ వాళ్ళు సహకారంతో ఆ కార్యక్రమం అంతా పూర్తయింది. వారందరికీ కూడా పరీక్షలు చేయటం, పరీక్షలు చేసినటువంటి వాళ్ళకి కళ్ళజోళ్ళు అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళజోళ్ళు, ఆపరేషన్లు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఆపరేషన్లు కూడా అటు ఏలూరులో అవసరమైతే ఏలూరు, భీమవరం అవసరమైతే వెళ్ళలేని వాళ్ళకి భీమవరం కూడా చేయించే ప్రణాళిక జరిగింది. ఈ కళ్ళజోళ్ళు ఈ లోపలే మంచివి, ఫ్రేములతో సహా మంచివి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. తర్వాత ఈ కార్యక్రమం ముందుగానే పూర్తయినా సరే మేడం గారి చేతుల మీదుగా ఇంత మంచి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయానికి ఈ రోజున ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో పెద్ద మనసుతో ఇచ్చేసినటువంటి కలెక్టర్ మేడం గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నెలలో మేడం గారు ఒక సుమారుగా 700 మందిని ఇక్కడ స్క్రీన్ చేయటం జరిగింది. ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు వారు ఆనంద ఫౌండేషన్ విశ్వనాథరాజు గారిని ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేయటం, దానికి అనుగుణంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వాళ్ళలో కొద్దిమందికి కళ్ళజోళ్ళు, తర్వాత అవసరమైన వారికి సర్జరీస్ కూడా సజెస్ట్ చేయటం జరిగింది మేడం. ఆ రోజున వారిలో అక్కడికి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే భీమవరంలో మా హాస్పిటల్లో కూడా ఒక 20 మంది వరకు సర్జరీస్ జరగటం జరిగింది మేడం. తర్వాత ఇక్కడ వీరు చేస్తున్న కార్యక్రమాల్లో మచ్చుకు కొన్ని ఆ మధ్య కూడా మేడం గారు కార్యక్రమాల్లో 2-3 నేను పాల్గొనడం జరిగింది. ఆర్ఆర్డిఎస్ గవర్నమెంట్ కాలేజీకి మేడం గారు అక్కడ జాబ్ మేళా కార్యక్రమం జరిగితే వికలాంగులకి సంబంధించిన జాబ్ మేళా జరిగినప్పుడు అక్కడికి రావటం, అక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు ఫౌండేషన్ వారు ఇచ్చిన కంప్యూటర్స్ కూడా మీకు చూపించడం జరిగింది మేడం. ఆ రోజున మేడం గారు, ప్రిన్సిపాల్ మేడం గారు అక్కడ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ ల్యాబ్కి ఒక 10 కంప్యూటర్స్ కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే 15 రోజులు తిరగకుండా 6 లక్షలు విలువ చేసే కంప్యూటర్స్ మేడం గారు శాంక్షన్ చేయటం, 15 రోజుల్లో వచ్చి ఆ ల్యాబ్కి అలాగా ఇవ్వటం జరిగింది. ఆ జాబ్ మేళాలో కూడా విభిన్న ప్రతిభావంతులు, అన్ని రకాల డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు పాల్గొనడం జరిగింది. దాంట్లో 100 మంది నుంచి 120 మంది హాజరైతే ఆ రోజున 30 మంది సెలెక్ట్ అవటం, వేరు వేరు ప్లేసెస్లో వాళ్ళ జాబ్లో జరగటం కూడా జరిగింది. అది మీ చొరవ వల్ల జరిగింది మేడం. అంటే మీ ఈ అకేషన్ వచ్చినందుకు మీకు చెబుతున్నాం అనమాట. మేడం గారు చేసే యాక్టివిటీస్కి చాలా స్పందన. 15 రోజుల్లో 6 లక్షలు విలువ చేసే కంప్యూటర్స్ స్పాట్లో ఇచ్చి ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికీ చాలా బెనిఫిషియల్గా చేశారనమాట. అందుకని అలాంటి ఆఫీసర్ గారు మనకు కలెక్టర్గా ఉండటం అనేది మన అందరూ అదృష్టం. మేమేంటంటే ఇక ముందు కూడా ఇలాంటి నీడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేడం గారి చేతుల మీదుగా బెనిఫిట్ పొందేలా చేయించుకోవాలని మా కోరిక. మా హాస్పిటల్ ప్రెమిసెస్లో గత 21 సంవత్సరాలుగా ఒక చిన్న స్కూలు, ఓన్లీ బాలికలకు సంబంధించిన స్కూల్ రన్ చేస్తున్నాం. దానికి దాదాపు 10 ఏళ్ళ నుంచి భారతీయ విద్యాభవన్ ద్వారా మిడ్ డే మీల్ పంపిస్తున్నారు మేడం. అది మేము అడగకుండా మేడం, ఎదురు వారే అడిగి పంపిస్తున్నారు.
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లా సహకార అధికారి సంకు మురళీకృష్ణ, డివిజనల్ సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, డీసీసీ బ్యాంకు భీమవరం నందు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డివిజన్లోని సహకార సంఘ ఉద్యోగులు, సహకార శాఖ ఆడిటర్లు, సహకార శాఖ ఇన్స్పెక్టర్లు, డీసీసీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ఆవశ్యకత గురించి వక్తలు తెలియజేశారు. సదస్సు అనంతరం భీమవరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గారు అయినటువంటి కమిషనర్ గారు ప్రజల్లో సమాచార హక్కు చట్టాన్ని అందరికీ అవగాహన కల్పించాలని ర్యాలీస్ కండక్ట్ చేయడం నిర్వహించమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా భీమవరం మండల హెడ్ క్వార్టర్ లో ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ప్రతి పౌరుని యొక్క ఉపయోగించుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గాని ప్రభుత్వ విభాగాలు గాని పారదర్శకంగా పనిచేయాలి అంటే ప్రతి పౌరుడు కూడా ఏం జరుగుతుంది అనేటటువంటిది సమాచారం తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందులో భాగంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి చట్టాలు 6, 7, 8, 9. ఈ చట్టంలో 6 సెక్షన్లో పౌరుడు ఏ విధంగా సమాచారాన్ని కోరవచ్చు అనేటటువంటిది ఉంటుంది. నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు తీసుకుంటే కనుక ఆ అధికారి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు గాని ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు గాని పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ప్రభుత్వ సహాయం పొందుతున్నటువంటి సంస్థలు గాని ఇవన్నీ కూడా ఈ సమాచార హక్కు కోరినటువంటి వ్యక్తికి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే దేశ భద్రతకు కానీ వైజ్ఞానికానికి కానీ విదేశీ వ్యవహారాలకి సంబంధించి విషయాలు కానీ లేదా ఏదైనా పౌరునికి ప్రాణహానికి ఏ విధమైన కలుగుతుంది అనుకుంటే కనుక అటువంటి సమాచారాన్ని కానీ ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. సహకార సంఘాల కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం సమాచార చట్టంపై సహకార శాఖ ద్వారా సహకార సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని చెప్పేసి ఆదేశాల మేరకు మన భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. జిల్లా సహకార అధికారి ప్రజల్లో సమాచార చట్టం పట్ల అవగాహన కల్పించడం, ప్రభుత్వం ద్వారా అందించే సేవలన్నింటినీ కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమాచార చట్టం ద్వారా వారు కోరినటువంటి సమాచారాన్ని అందించడం, ఇవన్నీ కూడా పరిపాలనలో ఒక పారదర్శకత ఉండేటట్లుగా ఈ సమాచార చట్టాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకి చైతన్యపరిచే లక్ష్యంతో ఈరోజు ఈ ర్యాలీ. ఈ నెల 22 నుండి 29వ తేదీ వరకు భీమవరం పరిసర ప్రాంతాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు గన్నాబతుల తులసమ్మ పెదతాత ట్రస్ట్ చైర్మన్ గన్నాబతుల శ్రీనివాస్, సంస్కార భారతీ కార్యదర్శి చెరుకువాడ రంగశైలు అన్నారు. భీమవరం వెంకటరమ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకల బ్రోచర్ను బుధవారం ఆవిష్కరించారు. మన తెలుగు భాష ప్రపంచంలో గుర్తింపు పొందిందని, మన ప్రాచీన కవుల నుంచి ఆధునిక కవుల వరకు చేసిన రచనలు యుగాంతం వరకు చెరగని ముద్రలుగా ధరిత్రిపై నిలిచిపోతాయని అన్నారు. ఈ నెల 22వ తేదీన పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో ప్రారంభ సభ జరుగుతుందని, పాలకోడేరు, వీరవాసరం, భీమవరం మండలాల్లోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లోని విద్యార్థులకు తెలుగు పద్యాలు, కవితలు, సామెతలు, పొడుపు కథలు, పురాణాలపై పోటీలు నిర్వహిస్తామని అన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. కలిగొట్ల గోపాల శర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాష అమరావతి శాసనాల్లో లభించిన చరిత్ర మనకు చెబుతోంది. యుగ యుగాల చరిత్ర తెలుగు భాషకు ఒక పట్టుతో ఉంది. మరి ప్రపంచ దేశాలలో తెలుగు భాషకి ఒక ఆదరణ ఉంది. ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఇతర దేశాలు నిర్వహిస్తున్నారు. అటువంటి తెలుగు భాషకు 29వ తారీఖున ఆగస్టున ఈ కార్యక్రమాలు తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగా సంస్కార భారతి తెలుగు భాషాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 22వ తారీఖు నుండి తెలుగు భాషా దినోత్సవ వేడుకలను గిడుగు రామూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగు పద్యాలు, శతకాలు, తెలుగు చాటువులు, సామెతలు, పొడుపు కథలు ఇలాంటి పోటీలన్నీ విద్యార్థులు పెట్టి 29వ తారీఖున ఈ బహుమతులను అందజేస్తాం. దీనికి గన్నాబతుల తులసమ్మ పెద్ద ట్రస్ట్ ద్వారా అప్పుడు తెలుగు భాషా దినోత్సవం నిర్వహించాము. ఇవాళ మళ్ళీ వారి మనవడు గన్నాబతుల శ్రీనివాస్ గారు ఇవాళ ఈ కార్యక్రమం ఆవిష్కరించి దీనికి సంపూర్ణ సహకారం అందిస్తానన్నది చాలా జయప్రదంగా మేము భావిస్తున్నాం. అందరూ కూడా తెలుగు భాషను ప్రేమించండి. మాతృభాష తెలుగు, మరి తెలుగు కమ్మనైన భాష, తీయనైన భాష.
వానుగడి లక్ష్మీనరసింహ పంతులు గారు సాక్షి వ్యాసాల్లో మకరంద బిందు బృంద రస చందనము మాతృభాషయే మహానంద కందల సందోహ సంధానము తుందిలము మాతృభాషయే కమృత కమృత కఠినంత కఠిన వదులు వదులు బిగి బిగి జోరం జోరు ఎదురెక్కునికి ఎదురెక్కు మందత మందత ధాటికి ధాటి అన్ని వన్నెలు అన్ని చిన్నెలు అన్ని వదలు అన్ని వద్దెకులు అన్ని తలుపులు అన్ని వెలుకులు అన్ని వయలు అన్ని వయారములు అనేది మన మాతృభాష. ఉపన్యాసములకు వ్యాసములకు గానములకు సంపూర్ణ అర్హత భాష మాతృభాష అంటారు. అటువంటి మాతృభాష ఈ ఉత్సవాల్ని 29వ తారీఖు ఇడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు సంస్కార భారతి అలాగే తెలుగు భాషా అభివృద్ధి సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ముదాహం. దానికి మన గణభద్ర శ్రీని గారు, మన చెరువాడ రంగసాయి గారు తదితర పెద్దలు గొడుగు ఇడుగు రామ్మూర్తి పంతులు గారు వారు ఆనాడు గ్రాంధికం నుంచి వాడుక భాషగా మార్చి మనందరికీ అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడు గొడుగు రామ్మూర్తి పంతులు గారు. వారి యొక్క జన్మదిన జయంతోత్సవం కార్యక్రమం ఆగస్టు 29వ తారీఖున అది పురస్కరించుకుని మరి తెలుగు భాషా దినోత్సవంగా ఈ రోజు నుంచి 22వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా భీమవరంలో ఉన్నటువంటి మరి కళాశాలలు, హై స్కూల్స్, వివిధ కళా వేదికల దగ్గర ఈ యొక్క తెలుగు భాష ఔన్నత్యాన్ని, ఆ భాష యొక్క ప్రాముఖ్యతని అలా తెలియపరుస్తూ తెలుగు విజ్ఞాన వేదిక అలాగే గణపతుల తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్, తెలుగు భాష అభివృద్ధి సంఘం ఈ మూడుగా ఏకస్తుగా మరి యొక్క కార్యక్రమాన్ని భీమవరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని మళ్ళా ఒకసారి చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ భీమవరం పట్టణానికి చెందినటువంటి కవి కోకిల అడవి బాపిరాజు గారి యొక్క వేదిక మీద కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. భాష గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ ప్రస్తుత తరుణంలో మన వాళ్ళందరూ కూడా మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ అనే సాంప్రదాయానికి తెరతీస్తున్నారు. అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ ఈ పదాల్లో ఉన్న మాధుర్యం మీరు మిగతా భాషల్లో ఎందులో ఎదిగినా రాదు. అందువల్ల దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి, ముఖ్యంగా స్కూల్లో చదువుతున్న చిన్నపిల్లలకి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని ఈ సందర్భంగా వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా తాతగారు తెలుగు భాషకు సంబంధించి గణావతులు పెద్దాత గారు, రంగసాయి గారు వారి సోదరుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.